'డ్యూడ్' ఈ సినిమా ఈ దీపావళి మూవీస్ రేస్‌లో ఈ సినిమా కూడా ఉంది. సో, కంప్లీట్‌గా ఈ సినిమా ఏంటంటే యూత్‌ఫుల్ సినిమా అన్నమాట. అంటే కొంతమందికి నచ్చలేదు. కొంతమందికి అనానిమస్‌గా వాళ్ళు హిట్ టాకే చెప్తున్నారు. సో, కంప్లీట్‌గా చూసుకుంటే ఈ సినిమా డిజాస్టరా? హిట్టా? అనేది అది మనం కన్ఫర్మ్‌గా చెప్పలేం. ఎందుకంటే అనానిమస్‌గా అయితే హిట్ టాక్ రాలేదు. అలా అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అనానిమస్‌గా కూడా ఫ్లాప్ టాక్ రాలేదు. అంటే ఓ పర్టిక్యులర్ ఆడియన్స్ వరకు ఈ సినిమా వాళ్ళకి చాలా కనెక్ట్ అయింది. చాలా మంది ఈ సినిమా చూసి ఎమోషనల్‌గా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం రీసెంట్‌గా చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అల్గోరిథం కూడా ఈ సినిమాని విపరీతంగా పుష్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా మీద వస్తున్న మీమ్స్ కానీ, ఆ రోస్ట్ గాని, ట్రోల్స్ ఏమైనా సరే అల్గోరిథం కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా బాగా పుష్ అవుతుందన్నమాట. అయితే ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే సేమ్ ఇలాంటి కాన్సెప్టే అంటే ఈ ట్రయాంగిల్ లవ్ కాన్సెప్ట్ అంటే ప్రొటాగనిస్ట్ ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ హీరోయిన్ కోసం వాళ్ళ ప్రేమని త్యాగం చేయడం అనేది ఇలాంటి కాన్సెప్ట్‌లు గతంలో మన తెలుగులో కూడా వచ్చాయి. బట్ కాకపోతే ఏంటంటే ఎందుకు మనం అయినా వేరే భాషల్లో చూసి ఎందుకు ఇష్టపడుతున్నాం? ఇలాంటి కాన్సెప్ట్‌లు మనకు చాలా వచ్చాయి కదా! అని మీకు అనిపించొచ్చు. సో, దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం చూసుకుంటే 'డ్యూడ్' మూవీ డైరెక్టర్ కీర్తి స్వరన్ ఆయన ఈవెంట్‌లో కూడా చెప్పారు. సో, నాకు ఈ ప్లాట్ రాయడానికి 'ఆర్య' మూవీనే ఇన్‌స్పిరేషన్ అని చెప్పారు. సో, మనం చూసుకుంటే 'ఆర్య' మూవీ అనేది తమిళ్ ఇంకా మలయాళంలో కూడా చాలా పాపులర్ అన్నమాట ఈ సినిమా. ఆ ప్లాట్ రాయడానికి 'ఆర్య' మూవీని ఇన్‌స్పైర్ చేసిందన్నారు. సో, మనం చూసుకుంటే 'ఆర్య' మూవీలో కూడా అంతే. సో, అల్లు అర్జున్ కూడా చాలా త్యాగం చేస్తాడు ఆ మూవీలో. బట్ ఏంటంటే మనకున్న ఈ కమర్షియల్ ఫార్మాట్ పరంగా ఎప్పుడు హీరోనే గెలవాలి కాబట్టి సో, ఇంకా ఆ మూవీలో మెయిన్ సో, ఈ కమర్షియల్ ఫార్మాట్‌లో సో, అల్లు అర్జున్‌కి లాస్ట్ హీరోయిన్ దక్కుతుంది. సో, ఇది కమర్షియల్ ఫార్మాట్‌లో ఇలా ఉంటది. సో, మనం ఎందుకు సేమ్ కాన్సెప్ట్‌ని తమిళ్‌లో చూసి హిట్ చేస్తున్నాం అంటే మెయిన్ రీజన్ ఏంటంటే కోర్ ఎమోషన్ అంటే రియలిస్టిక్‌గా ఉంటది. అంటే మనం చూసిన ప్రతి ఫ్రేము, ప్రతి షాటు మనకి చాలా కనెక్ట్ అవుతూ ఉంటదనమాట. అది మనం ఎక్కడో తెలుగు సినిమాల్లో మిస్ అవుతున్నాం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ మధ్య కాలం అంటే తెలుగు సినిమాలు కంప్లీట్‌గా కమర్షియల్‌గా ఉంటున్నాయంటే ఒకప్పుడు ఉండేవి. బట్ కాకపోతే తర్వాత మారుతూ వచ్చింది. అంటే కొంతమంది ఫిల్మ్ మేకర్స్ వల్ల అంటే 'శేఖర్ కమ్ముల' గాని, 'తరుణ్ భాస్కర్' సో ఇటువంటి ఇంకా చాలా మందే ఉన్నారు. ఇటువంటి ఫిల్మ్ మేకర్స్ వల్ల ఏంటంటే ఆ ఎమోషన్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఆ ఫ్రేమ్స్‌లో చూపించడం మొదలుపెట్టారు. దానివల్ల ఏంటంటే తెలుగు సినిమాల్లో కూడా మనకు కావాల్సినంత ఎమోషన్ అంటే ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌కి మనకు కావాల్సినంత ఎమోషన్ కూడా మనకొస్తుంది. అంటే చూస్తూ మనం ఫీల్ అవుతున్నాం. బట్ మెయిన్‌లీ ఎందుకు మనం తమిళ్ సినిమాల్లో సేమ్ కాన్సెప్ట్ చూసి ఎందుకు అదే హిట్ చేస్తున్నాం అంటే మెయిన్ రీజన్ చాలా రియలిస్టిక్‌గా ఉంటది కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే చాలా కొత్త మొహాలు. అంటే మనకి మీరు ఈ సామెత వినే ఉంటారు. పొరుగింటి పుల్లకూర రుచి అనే ఈ సామెత వినే ఉంటారు. ఇది జనరల్‌గా అందరికి ఉండేదే అన్నమాట. సో, మన తమిళ్ సినిమాలు చూడగానే ఒక కొత్త ఫేజ్, ఒక కొత్త రకరకాల ఫ్రేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక కొత్త స్టైల్ ఆఫ్ మేకింగ్ మనకు కనిపిస్తుంది తమిళ్ సినిమాలో. సో, కాబట్టి మనం ఎక్కువగా ఈ సేమ్ కాన్సెప్ట్ తమిళ్‌లో తీసినా, మలయాళంలో తీసినా మనం ఎక్కువగా ఇష్టపడుతుంటాం. ఎందుకంటే ఈ తమిళ్‌లో ఇంకా మలయాళంలో ఏంటంటే ఎమోషన్స్‌ని బయటకు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు హిందీ సేమ్ కాన్సెప్ట్ హిందీలో తీస్తే మనం అంత ఇష్టపడం. ఎందుకంటే సో, అక్కడంతా అప్ మార్కెట్ లుక్ అని అంత యాక్టర్స్ అంతా చాలా పాష్‌గా అలా ఉంటారనమాట. ఎక్కడ మనకి సింక్ అవ్వదు. ఆడియన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ సినిమాలు చూస్తే ఎక్కడ వాళ్ళకి సింక్ అవ్వదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ సేమ్ కాన్సెప్ట్ తమిళ్ సినిమాల్లో చూసి, తమిళ్ సినిమాల్లో గాని, మలయాళం సినిమాల్లో గాని చూస్తే ఊరికనే కనెక్ట్ అయిపోతారు. అంటే ఆ పర్టిక్యులర్ హీరో ఫేస్‌కి గాని, పర్టిక్యులర్ హీరోయిన్‌కి గాని, అంటే ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్స్‌కి ఊరికనే కనెక్ట్ అయిపోతారు. అంటే ఆ క్యారెక్టర్స్‌లో వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ కనెక్టివిటీ వల్ల మనం సేమ్ కాన్సెప్ట్ తమిళ్‌లో వచ్చేసరికి మనం చాలా ఇష్టపడుతున్నాం. సేమ్ అలానే 90స్‌లో కూడా 'కన్యాదానం' అని ఒక సినిమా వచ్చింది. అంటే శ్రీకాంత్ ఇంకా కన్నడ యాక్టర్ ఉపేంద్ర ఆళ్ళిద్దరూ యాక్ట్ చేశారు. సేమ్ అది కూడా అదే కాన్సెప్ట్. ఆ మెయిన్ క్యారెక్టర్ తన ప్రేమని త్యాగం చేస్తారు. ఇదెప్పుడో మన 90స్‌లోనే చూపించారు. బట్ కాకపోతే ఏంటంటే ఈ 'డ్యూడ్' మూవీ అనేది ఇప్పుడున్న ఈ కొత్త ఈ జెన్‌జీ ట్రెండ్‌కి తగ్గట్టు వాళ్ళు డిఫరెంట్‌గా రిప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. బట్ కాన్సెప్ట్ అయితే సేమ్. బట్ ఆ రిప్రజెంటేషన్ అనేది కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. దీని కారణంగా ఏంటంటే చాలా మంది యూత్ కూడా ఈ సినిమా చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి ఈ సినిమా వాళ్ళకి విపరీతంగా నచ్చింది సినిమా. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఈ సినిమాకి ఇంకా క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే రీసెంట్‌గా జరిగిన జర్నలిస్ట్ ఇష్యూ.
సో, మనం చూసుకుంటే 'రంగనాథన్‌ని' ఆవిడ ఎవరో లేడీ జర్నలిస్ట్ ఆవిడ మీరు హీరో మెటీరియల్ కాదు అని డైరెక్ట్‌గా చెప్పేసారు. సో, దీనివల్ల కూడా ఈ సినిమాకి కొంత క్రేజ్ పెరిగి మొత్తానికి సినిమా అంటే అనానిమస్‌గా హిట్ టాక్ అని చెప్పలేము. ఎందుకంటే చాలా మందికి కూడా ఈ సినిమా కొంతమందికి నచ్చలేదు. కొంతమంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చల. బట్ ఒక సెట్ ఆఫ్ యూత్‌కి ఈ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పాటలు కూడా ఈ సినిమాలో చాలా మందిని ఆకర్షించింది. చాలా అట్రాక్ట్ చేసింది పాటలు కూడా. అంటే ఒక పర్టిక్యులర్‌గా ఒక 2, 3 సీన్‌లు చాలా మందిని ఎమోషనల్‌గా కదిపేసాయని చెప్పొచ్చు. ఒక 2, 3 సీన్‌లు 'డ్యూడ్' మూవీలో ఉన్న సీన్‌లే. నేను ప్లాట్ చెప్పట్లేదు. అంటే కంప్లీట్ స్టోరీ చెప్పట్లేదు. ఎందుకంటే ఇంకా థియేటర్స్‌లో ఉంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. బట్ ఏంటంటే ఒక 2, 3 సీన్‌లు సినిమాని అంటే ప్రతి ఒక్కళ్ళ లోపల ఆ మనసుని చాలా కదిపేసాయని చెప్పొచ్చు. అంటే ఎవరైతే ఆ సినిమా చూసి ఫీల్ అయ్యారో వాళ్ళ మనసుల్ని కదిపేసిందని చెప్పొచ్చు. అయితే సేమ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ వాళ్ళ ప్రెజెంట్ సో ఏ సినిమా అయినా సరే కాన్సెప్ట్ ఏం తీసుకున్నా రిప్రజెంటేషన్ అనేది డిఫరెంట్‌గా ఉంటే, ప్రెజెంటేషన్ డిఫరెంట్‌గా ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ చూసి ఆ సినిమాని ఎంకరేజ్ చేస్తారు. ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్స్‌లో ఫిల్ అవుతారు. ఖచ్చితంగా హౌస్‌ఫుల్ బోర్డ్ కూడా థియేటర్ యాజమాన్యం పెట్టుకుంటారు. అది తెలుగు సినిమాలో ఏంటంటే ఒకటి నేను చెప్పినట్టు 'పొరుగింటి పుల్లకూర రుచి' అనే సామెత కూడా వర్తిస్తుంది. ఇంకోటేంటంటే చాలా మందికి ఆ కనెక్టివిటీ అనేది ఎక్కడో ఒక లేయర్ దగ్గర మిస్ అయిపోతున్నారు. దానివల్ల ఏంటంటే ఆ కనెక్టివిటీ అనే ఒక థిన్ లేయర్ దగ్గర మిస్ అయిపోవడంతో ఇదే కాన్సెప్ట్ తెలుగులో తీస్తే అంత న్యాచురల్‌గా లేదే, అంత చూడబుద్ధి కావట్లేదు అని ఆళ్ళు అనుకుంటారు. సో, ఇది ఇలా జరుగుతుందనమాట. అందుకే 'డ్యూడ్‌కి' ఏంటంటే ఈ కాన్సెప్ట్‌లు అంతకుముందు మనకొచ్చినా సరే ఈవెన్ ఆ డైరెక్టరే ఒప్పుకున్నా నేను 'ఆర్య' సినిమా చూసి, ఆ ప్లాట్ చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యి రాసానని మనం ఒప్పుకున్నా సరే, మనం ఈ సెట్ ఆఫ్ యూత్ కొంతమంది ఆడియన్స్ ఏంటంటే 'డ్యూడ్' మూవీ చూసి అబ్బా! ఏం తీశారు సినిమా అని వాళ్ళు ఇప్పటికి ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ కంప్లీట్‌గా నేను తెలుగు సినిమాలో అథెంటిసిటీ ఏముండదు. అంతా కమర్షియల్‌గా ఉంటదని నేను చెప్పట్లేదు. కమర్షియల్‌గా తీసేవాళ్ళు ఉన్నారు. అసలు కనెక్టివిటీ లేకుండా కమర్షియల్‌గా తీసేవాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఎమోషన్స్‌ని రిప్రజెంట్ చేస్తూ ఎమోషన్స్‌ని బయటికి చూపించే మేకర్స్ కూడా ఉన్నారు. సో, అది మేకర్ టు మేకర్ డిపెండ్స్ అయి ఉంటది. సో, ప్లాట్ ఎవరు తీసుకున్నా సరే ఆ రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఏంటంటే 'డ్యూడ్' కొంతమంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి నచ్చిందని చెప్పొచ్చు. సో, మీరు ఈ సినిమా చూస్తుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.